ఎస్సీ రిజర్వేషన్ పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసి పునఃసమీక్షించాలని మాజీ కార్పొరేటర్ దళిత సంఘాల ఐక్యవేదిక నాయకుడు అజ్జరపు వాసు డిమాండ్ చేశారు. భారత్ బంద్ లో భాగంగా అజ్జరపు వాసు ఆధ్వర్యంలో స్థానిక లాలచెరువు జంక్షన్ లో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రదర్శనగా జాతీయ రహదారిపై చేరుకున్న మాల మహానాడు ప్రజా సంఘాలు, బీఎస్పీ ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బుధవారం మధ్యాహ్నం ఆందోళన చేపట్టే. ఈ సందర్భంగా అజ్జరపు వాసు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమన్నారు. దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తీర్పును అమలు చేయకుండా నిలుపుదల చేయడంతో పాటు పునఃసమీక్ష చేపట్టే వరకు ఆందోళన ఆగదని స్పష్టం చేశారు. తమ ఆందోళనకు సహకరించిన పోలీసులు, దళిత, మైనారిటీ, మాల మహానాడు ప్రజా సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పరమట గణేశ్వరరావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ బుధవారం భారత్ బంద్ నిర్వహించామని, కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసే వరకు దేశవ్యాప్తంగా తమ ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు మర్రి బాబ్జీ, నక్కా వెంకటరత్నం, దాకే శ్రీను, ఏనుగుపల్లి రామకృష్ణ, ఎర్ర రామకృష్ణ, కోనాల లాజర్, సుందరపల్లి అనిల్, చల్లాయమ్మ తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖున వర్గీకరణపై ఇచ్చిన తీర్పు మొత్తం మా దళిత జాతి అంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈ తీర్పులో ఎక్కడా కూడా విభజనకి రూల్స్ ప్రకారంగా ఎక్కడా కూడా జరగలేదు. ఎందుకంటే రాజ్యాంగాన్ని సవరణ చేయకుండా ఇచ్చిన తీర్పు చెల్లదు. అందుకే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ తీర్పుపై పునరాలోచించి దీన్ని వెనక్కి తీసుకోవాలని మా యొక్క డిమాండ్. అంతేకాదు ఈరోజు మా భారత్ బంద్ పిలుపునిచ్చారు. ఎందుకంటే మాదిగలకి, మాలలకి గొడవ పెట్టడానికే ఈ రిజర్వేషన్ అన్నది ప్రక్రియను తెర మీద తెచ్చారు తప్ప ఇందులో దళితులందరికీ కూడా పూర్తిగా అన్యాయం జరిగే పరిస్థితే. ఎందుకంటే ఏదైతే ఈ తీర్పు ఉందో అసలు వేసిన పిటిషన్కి వాళ్ళు ఇచ్చిన తీర్పుకి అసలు సంబంధమే లేని తీర్పు ఇది. భారత్ బంద్ పిలుపునిచ్చారు. దానికి మాకు సహకరించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఇతర వ్యాపారస్తులు, యూనివర్సిటీలు, అంతేకాదు మేము చేసి ర్యాలీ సమ్మతంగా చేస్తున్నాం. ఎక్కడ వైలెన్స్ లేకుండా చేసినందుకు పోలీసులు కూడా మాకు సహకరించారు. అందరికీ కూడా మా ఎస్సీ ఎస్టీ దళితులందరి తరఫున కూడా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు. ఎందుకంటే కోర్టులు రాజ్యాంగ పరిధిలో చట్టాలు, కోర్టులు కూడా రాజ్యాంగ పరిధిలో పనిచేయాలి. మరి గతంలో 5 జడ్జిలు ఇచ్చి ఏమని తీర్పు ఇచ్చారంటే అసలు వర్గీకరణ చేయటానికి రాష్ట్రాలకి హక్కు లేదు. రాజ్యాంగం అమెండ్ చేయాలి. 341 ఆర్టికల్ అమెండ్ చేస్తేనే రాజ్యాంగం బిల్లు పెట్టుకోవడానికి అవకాశం. అది కూడా ఏ స్టేట్కి చేయటం లేదు. కాబట్టి రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా 341 ఆర్టికల్ని బేస్ చేసి దానికి వ్యతిరేకంగా మరి 6 జడ్జిలు ఇవ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.